Good morning all. Today I would like to discuss about construction of P chart for fixed sample size. Okay, ఇక్కడ మనం ఒక డేటా ఇస్తే కనుక ఆ డేటాని మనం బేస్ చేసుకొని P chart ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నేర్చుకుంటామమ్మా. ఇక్కడ మనం P chart కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ నేర్చుకుంటాం. ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ అండ్ వారియింగ్ శాంపుల్ సైజ్. ఓకే, ఇక్కడ శాంపుల్ సైజ్ అంటే మనకు తెలుసు కదా, n తోటి ఇండికేట్ చేస్తాము. అది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లము, అండ్ ఆ శాంపుల్ సైజు మారుతున్నప్పుడు అంటే దట్ మీన్స్ వ్యారీ అవుతున్నప్పుడు మనం ఎలా చార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది ఇలాగా టూ మెథడ్స్లో నేర్చుకుంటాం పీ చార్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునే ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ పీ చార్ట్ ఫర్ ఫిక్స్డ్ శాంపుల్ సైజ్. సో ఇది మనకి ఇచ్చిన డేటా అమ్మ. చూడండి, ఇక్కడ మనకి ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డిఫెక్టివ్స్ ఇన్ 24 లాట్స్, ఈచ్ లాట్ కంటైనింగ్ 2250 రబ్బర్ బోల్ట్స్. డ్రా ఏ కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అండ్ కమెంట్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ డేటా కనుక తీసుకుంటున్నట్టయితే మనకి డిఫెక్టివ్స్ని కన్సిడర్ చేస్తుంది. ఇంతకుముందు మనం వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ చేస్తున్నప్పుడు అందులో మెజర్స్ అనేవి ఇండికేట్ చేయబడేవి, అంటే మీను, రేంజు, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ తీసుకునే వాళ్ళం. ఓకే, ఇక్కడ మనకంతా కూడా డిఫెక్టివ్స్, నాన్ డిఫెక్టివ్స్ ఇలాగా ఈ రిప్రజెంటేషన్ తోటి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ యాక్చువల్గా మనకి ఇచ్చిన డేటా ఈ టూ కాలమ్సే. అంటే ప్రాబ్లంలో మనకి ఇచ్చేది ఏమేమి ఇచ్చారంటే మొత్తం లాట్స్ ఇచ్చారు. ఎన్ని లాట్స్ ఇచ్చారు? 24 లాట్స్ ఇచ్చారు. ఈచ్ లాట్ కంటైనింగ్ 2250 రబ్బర్ బోల్ట్స్. అంటే ప్రతి లాట్లోనూ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయమ్మా? మొత్తం 2250 రబ్బర్ బోల్ట్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు దీనిని మనం బేస్ చేసుకొని ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ డ్రా చేసి దాని నుంచి ఈ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది అనేది మనల్ని ఇక్కడ కన్క్లూడ్ చేయమంటున్నారు. సో దానికోసం ఇది ఈ టూ కాలమ్సే మనకి ఇచ్చిన డేటా. ఓకే, ఇక్కడ మొత్తం ఇవి నెంబర్ ఆఫ్ లాట్స్ అనమాట. ఓకే, 1 to 24. అండ్ అగైన్ ఈ ఒక్కొక్క లాట్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఉన్నట్టు? మనకి 2250 శాంపుల్స్ ఉన్నట్టు. వీటిలోంచి మనకి ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని అనేది ఇచ్చారు. అంటే ఫస్ట్ లాట్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 2250 శాంపుల్స్ ఉన్నాయి. ఈ 2250 రబ్బర్ బోల్ట్స్లో ఎన్ని డిఫెక్టివ్స్ వచ్చినాయి అమ్మా? 325 డిఫెక్ట్స్ వచ్చినాయి. అండ్ అలాగే ఈ సెకండ్ లాట్లో అగైన్ మళ్ళీ 2250 రబ్బర్ బోల్ట్స్ ఉన్నాయి. అండ్ అందులో ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని? 350. అలా అప్ టు సో ఆన్ 24 లాట్స్లోనూ ఉన్న ఒక్కొక్క లాట్లోనూ ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు. ఓకే, ఈ టూ కాలమ్సే అనమాట మనకి ఉన్న డేటా. దీనిని బేస్ చేసుకొని మనం ఫ్రాక్షన్ డిఫెక్టివ్ చార్ట్ అంటే పీ చార్ట్ని మనం డ్రా చేసి వాటిని బేస్ చేసుకొని ఫైనల్గా కమెంట్ అనేది చెప్పాలి. ఓకే, సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మనకి పీ చార్ట్లో కేస్ 2 కన్సిడరేషన్ ఉంది కదమ్మా, ఆ కేస్ 2 కన్సిడరేషన్ తీసుకోవాలి మనం. ఓకే, అక్కడ స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్ అంటే ఏంటి? పాపులేషన్ ప్రపోర్షను క్యాపిటల్ P అనేది అన్నోన్ అయితే కనుక దాన్ని P బార్ తోటి ఎస్టిమేట్ చేసుకొని కన్సిడర్ చేసుకున్నాం. సో ఆ ఫార్ములాని మనం ఇక్కడ బేస్ చేసుకొని ఇక్కడ UCL, LCL, CLని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? P = D/Nని కన్సిడర్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ P = ప్రపోర్షన్ని కన్సిడర్ చేయాలి. P = ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? D/N కదా ఫార్ములా, వేర్ D అంటే 325 డివైడెడ్ బై N అంటే ఎంతమ్మా? 2250. ఓకే, ఇక్కడ N అంటే ఇవి నెంబర్ ఆఫ్ లాట్స్ కాదు. ఓకే, N అనేది ఏంటి? శాంపుల్ సైజుని ఇండికేట్ చేస్తుంది, దట్ ఈజ్ 2250. ఓకే, ఇప్పుడు ప్రతిదానికి ఇక్కడ మనం ప్రపోర్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాం బై యూజింగ్ ద ఫార్ములా P = D/N. 325 by
2250, 350 by 2250, 225 by 2250 అలా అప్ టు సో ఆన్ ఈ 24 లాట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రపోర్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ P is equal to D by N, where N is equal to 2250. ఇది ఫిక్స్డ్ అనమాట, ప్రతి లాట్కి కూడా 2250 అనేది ఫిక్స్డ్. అదే వ్యారింగ్ శాంపుల్ సైజ్ చెప్పాను కదా, అప్పుడు ఏమవుతుంది, N వాల్యూ ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క వాల్యూ ఇండికేట్ చేస్తుంది అనమాట, అది చేంజ్ అవుతుంది. ఓకే, అది మనం నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ప్రపోర్షన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము P is equal to D by N అనే ఫార్ములా యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే P బార్ కావాలి మనకి. P బార్ అంటే మీనే కదమ్మా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ DI by K. సో ఆల్రెడీ మనం ఇక్కడ DI వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం, సారీ DI అంటే PI ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఫార్ములా DI by NI కదా, సో DI ఈజ్ ఈక్వల్ టు NI ఇంటూ PI అంటే ఈ వాల్యూసే కదా అవుతాయి. సో ఆ యొక్క కాలం అంతటికి కూడా సమ్మేషన్ తీసుకోండి, ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3.4036 వచ్చింది, డివైడెడ్ బై K అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లాట్స్ అనమాట. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ లాట్స్ తీసుకున్నాము, 24 లాట్స్. సో P బార్ ఈజ్ ఈక్వల్ టు 0.1418 వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ Q బార్ కావాలి. Q బార్ అంటే 1 మైనస్ P బారే కదా ఫార్ములా, సో 1 మైనస్ 0.1418 ఈజ్ ఈక్వల్ టు 0.8582. ఓకే, ఇప్పుడు మనకి కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములా ఏం చెప్పుకున్నాము, స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్లో UCL ఈజ్ ఈక్వల్ టు P బార్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ Q బార్ బై N, దట్ ఈజ్ ఈక్వల్ టు P బార్ అంటే 0.1418 ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ అగైన్ Q బార్ వాల్యూ డివైడెడ్ బై ఇక్కడ N అంటే శాంపుల్ సైజ్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మనం శాంపుల్స్ తీసుకున్నామో ఆ వాల్యూ కావాలి మనకి. ఇక్కడ ఎంత అనుకున్నాము, దట్ ఈస్ 2250. సో ఇప్పుడు దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఫైనల్గా UCL ఈజ్ ఈక్వల్ టు 0.1639 అండ్ అలాగే LCL ఈజ్ ఈక్వల్ టు P బార్ మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ P బార్ ఇంటూ Q బార్ బై N. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ ఎలా సబ్స్టిట్యూట్ చేసామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ నేను సింప్లిఫై చేస్తే దానికి వచ్చిన వాల్యూ 0.1197 అండ్ CL ఈజ్ ఈక్వల్ టు P బార్ కదా, సో P బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 0.1418. ఓకే, ఇప్పుడు నాకు ఈ యొక్క P చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కంట్రోల్ లిమిట్స్ని ఎస్టిమేట్ చేసుకున్నాను, UCL, LCL అండ్ CL. ఓకే, నెక్స్ట్ మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ P చార్ట్. ఓకే, మనకి తెలుసు కదమ్మా, చార్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యాక్సిస్ XY యాక్సిస్ రిప్రజెంటేషన్ తీసుకుంటాము. X యాక్సిస్ మీద మనకి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఆర్ సబ్ గ్రూప్స్ రావాలి. ఓకే, ఇక్కడ మీకు జస్ట్ ఫార్మాలిటీగా అర్థం అవ్వడం కోసం పెట్టానమ్మా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషను, ఇది మనం తీసుకున్న ఒరిజినల్ డేటాకి కాదు. ఓకే, జస్ట్ మనం ఫార్మాట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఇండికేట్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లాట్స్ 1 to 24 ఉన్నాయి కదమ్మా, అవి X యాక్సిస్ మీద రావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ Y యాక్సిస్కి వచ్చేసరికి Y యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా మనం ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాము, క్వాలిటీ స్కేల్. క్వాలిటీ స్కేల్ అంటే మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ యొక్క వాల్యూస్ Y యాక్సిస్ మీద రావాలనుకుంటాం, అవునా. అంటే ఇక్కడ మనం ప్రపోర్షన్ వాల్యూస్ అంటే P వాల్యూస్ ఏవైతే క్యాలిక్యులేట్ చేసామో చూడండి, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు D by N క్యాలిక్యులేట్ చేసాం కదా, ఈ ప్రపోర్షన్ వాల్యూస్ మనకి Y యాక్సిస్ మీద రావాలి. ఓకే, X యాక్సిస్ మీద 1 to 24 లాట్ వాల్యూస్ రావాలి అండ్ Y యాక్సిస్ మీదకి వచ్చేసరికి క్వాలిటీ రిప్రజెంటేషను అంటే ప్రపోర్షన్ వాల్యూస్ P వాల్యూస్ని ఇండికేట్ చేసుకోవాలమ్మ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కామనే, మనకు వచ్చిన UCL, CL, LCL వాల్యూస్ని హారిజంటల్గా ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాము లైన్స్ తోటి. UCL అండ్ LCLని డాటెడ్ లైన్స్ తోటి, CLని బోల్డ్ లైన్ తోటి డ్రా చేసుకుంటాము. అండ్ అలాగే
ఈచ్ అండ్ ఎవ్రీ లాట్కి కరస్పాండింగ్గా వాటి యొక్క శాంపుల్ వాల్యూస్ ఆ యొక్క ప్రపోర్షనల్ వాల్యూస్ని ఇలాగా డాట్స్ తోటి ఇండికేట్ చేసుకొని ఫైనల్గా వాటిని అన్నిటినీ కూడా ఇలాగా జాయిన్ చేస్తూ మనం లైన్ని డ్రా చేస్తాము. ఓకే, ఫైనల్గా మనకి ఈ యొక్క కన్సిడరేషన్ ప్రకారం మనం తీసుకున్న ఈ యొక్క శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా బిట్వీన్ ద కంట్రోల్ లిమిట్స్ మధ్య ఉంటే కనుక దాన్ని ఇన్ కంట్రోల్ అని ఆర్ ఇన్ స్టాటిస్టికల్ కంట్రోల్ అని, ఈ యొక్క యూసీఎల్ అబవ్ అంటే పైకి వెళ్ళిన ఆర్ ఎల్సీఎల్ దిగువకి వచ్చినా కూడా వాటిని అన్నిటినీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం కదమ్మా. సో ఇది పీ చార్ట్ యొక్క కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చార్ట్ని డ్రా చేసినట్లయితే కొన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి లిమిట్స్ దాటి వెళ్ళినాయి. అందుకని నేను ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్ రాసేసాను. హెన్స్ వీ కన్క్లూడ్ దట్ సమ్ ఆఫ్ ది శాంపుల్ పాయింట్స్ ఫాల్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్ దెన్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ ఇన్ స్టాటిస్టికల్ కంట్రోల్. ఓకే, ఇది పీ చార్ట్ యొక్క కన్స్ట్రక్షను ఫర్ ఫిక్స్డ్ శాంపుల్ సైజ్. ఓకే, మళ్ళీ ఒకసారి పైన చెప్తున్నాను చూడండి. ఇక్కడ 24 లాట్స్ తోటి మనం ఒక డేటా, అందులో ఉన్న నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ డేటా తీసుకున్నాము. దీనికి పీ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ ప్రాసెస్ని చెప్పమన్నారు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రపోర్షన్ వాల్యూ P ఈజ్ ఈక్వల్ టు D/N ఫార్ములా యూజ్ చేసుకొని ప్రపోర్షన్, దట్ మీన్స్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకి స్టాండర్డ్స్ నాట్ గివెన్ కేస్ కాబట్టి దాని ప్రకారం ఫార్ములా యూజ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీ బార్ని ఎస్టిమేట్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ DI/K, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో వాటిని అన్నిటినీ సమ్మేషన్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లాట్స్ 24 తోటి చేస్తే ఈ వాల్యూ వచ్చింది. వీటిని బేస్ చేసుకొని 1 - పీ బార్ తీసుకోవాలి. నెక్స్ట్ యూసీఎల్, ఎల్సీఎల్ అండ్ సిఎల్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేస్తాము. నెక్స్ట్ చార్ట్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ లాట్స్, వై యాక్సిస్ మీద క్వాలిటీ స్కేల్ అంటే ప్రపోర్షన్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ యూసీఎల్, ఎల్సీఎల్ని డాటెడ్ లైన్స్ తోటి హారిజంటల్గా డ్రా చేసుకోవాలి. సిఎల్ని బోల్డ్ లైన్ తోటి హారిజంటల్గా డ్రా చేయాలి. అండ్ లాట్స్కి కరస్పాండింగ్గా వాటి యొక్క శాంపుల్ పాయింట్స్ని మనం ఇక్కడ డాట్స్ తోటి రిప్రజెంట్ చేసి వాటిని అన్నిటినీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఫైనల్గా మనకి ఈ యొక్క కంట్రోల్ లిమిట్స్ దాటి వెళ్తే కనుక శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అని, ఈ విత్ ఇన్ ద లిమిట్స్ మధ్య ఉంటే కనుక వాటిని ప్రాసెస్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని చెప్తాము. ఓకే, మనం ఈ చార్ట్ డ్రా చేసినప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ అనేవి ఆ యొక్క లిమిట్స్ దాటి వెళ్ళినాయి కాబట్టి నేను ఇక్కడ ఫైనల్గా కన్క్లూషన్ అనేది సమ్ ఆఫ్ ది శాంపుల్ పాయింట్స్ ఫాల్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్ అండ్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ ఇన్ స్టాటిస్టికల్ కంట్రోల్ అని చెప్పి రాసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.